హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకున్నప్పుడే దీని అసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది. మరి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే గనక మీరు పర్ఫెక్ట్గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలేవో చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ 6 రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ యాపిల్, దానిమ్మ, మామిడికాయ, ఆరెంజ్, బనానా, గ్రేప్స్ ఈ 6 రకాల ఫ్రూట్స్ని నేను ఇక్కడ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని మీరు దీనికి యూజ్ చేయొచ్చు. అలానే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పులు, అలానే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లని తీసుకున్నాను. కిస్మిస్లు వచ్చేసి ఇవి హోమ్ మేడ్ కిస్మిస్లు అండి. మీలో ఎవరైనా ఈ రెసిపీని చూడని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని తీసుకున్నాను. అలానే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని తీసుకున్నాను. అలానే దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు యూజ్ చేయొచ్చు. అలానే దీనికోసం నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను కూడా తీసుకున్నాను. ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి పాలు పోసుకుంటున్నాను. పాలని నేను మొత్తం పోసుకోవట్లేదండి, కొన్ని పాలు అంటే ఒక చిన్న కప్పు పాలని అట్టు పెట్టుకుంటున్నాను. ఇందులో మనము కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి మనకి చల్లటి పాలల్లోనే కలుపుకోవాలి. వేడి పాలల్లో కలుపుకుంటే ఉండలు కట్టేస్తాయి. సో దానికోసం నేను ఇక్కడ పాలని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఈ పాలు మరుగుతూ ఉండగా ఈలోగా నేను కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటేనే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలని మనము మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది. మేగడ కడితే మనకి లంప్స్ ఫామ్ అవుతాయి. సో అందుకోసం మనము పాలని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. దీనికోసం మనము పాలనేది ఇలాంటి పాలనే యూజ్ చేయాలని ఏమీ లేదండి. పల్చటి పాలైనా చిక్కటి పాలైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ పచ్చి పాలని యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలానే ఇన్ కేస్ మీరు పల్చటి పాలను యూజ్ చేస్తున్నట్లయితే మీరు మరొక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి, లేదంటే 2 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే ఇక్కడ వచ్చేసి పాలు మనకి పొంగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇందులోకి షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ అంటే అందాజుగా 1/2 కప్పు వరకు వేసుకున్నాను. మీకు తీపు తినే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి షుగర్ బాగా మెల్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మరిగించుకున్నాను. అలానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము మిక్స్ చేసుకుని పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్చర్ ఉంది కదండి, దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అప్పుడు ఇందులోకి పోసుకోవాలి. అలానే పోసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రాదు, ఉండలు వచ్చేస్తుంది. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మనము ఇవి కస్టర్డ్ పౌడర్ని పోసుకునేటప్పుడు కంపల్సరీగా గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటూనే పోసుకోవాలి. అప్పుడే మనకి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చక్కగా ఈ విధంగా స్మూత్గా ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి పాలు ఈ విధంగా చిక్కబడతాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారే కొద్దీ ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇందులోకి నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని ఒక 4 to 5 డ్రాప్స్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఎసెన్స్ని మీరు ఇందులోకి వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ కానివ్వండి, బటర్ స్కాచ్, మీకు నచ్చిన ఎసెన్స్ని యూస్ చేసుకోవచ్చు. అలానే ఎసెన్స్ కంపల్సరీ ఏం కాదు, ఇది ఆప్షనల్ మాత్రమే. లేదా మీరు యాలకుల పొడి అయినా యూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే నేను దీన్ని స్టవ్ మీద నుంచి దింపుకొని పక్కన పెట్టుకొని దీన్ని చల్లారి పెట్టుకుంటున్నాను. మనకి దీని మీద ఎక్కడ మేగడ అనేది కట్టకుండా బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా గెరటితో మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి మేగడ కట్టదు. ఇన్ కేస్ మనకి మేగడ కడితే ఇది లమ్స్ ఫామ్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉండదు. సో ఇది ఇప్పుడు బాగా చల్లారిపోయాక మనకి ఈ విధంగా చిక్కపడిందండి. సో ఇప్పుడైతే నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఈలోగా నేను ఇక్కడ తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. గ్రేప్స్ కూడా నేను ఇలా సగం కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి. అదే మీరు చిన్నవి తీసుకున్నట్లయితే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 1 కప్పు గ్రేప్స్ని వేసుకున్నాను, అలానే 1 కప్పు మ్యాంగోస్ వేసుకుంటున్నాను, అలానే 1 కప్పు యాపిల్, 1 కప్పు బనానా, అలానే నేను ఇక్కడ ఆరెంజ్ వచ్చేసి 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఆరెంజ్ ఎక్కువగా వేసుకుంటే బాగోదు. సో అలానే నేను ఇక్కడ వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది తీసేసి ఇలా ఉట్టి పల్పు మాత్రమే వేసుకుంటున్నాను. మనకి వైట్ పార్ట్ వేసుకుంటే చేదు వస్తుంది. సో దానికోసం నేను ఇలా వేసుకుంటున్నాను. అలానే నేను ఇక్కడ 1 కప్పు దానిమ్మ పప్పులు కూడా వేసుకున్నాను. అలానే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు ఇందులోకి వేసుకోవచ్చు. సో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిగిలినవి గార్నిషింగ్ కోసము పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడానికి ఫ్రూట్స్ కట్ చేసుకోవడం ఒక్కటే కాస్త టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎలానో లాక్డౌన్ కాబట్టి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పనుల్ని అప్పచెప్పి వాళ్ళని చేయమంటే చాలా హ్యాపీగా చేస్తారు. సో వాళ్ళకు కూడా ఎక్కడా కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే బంధించినట్టు అయిపోయింది. సంవత్సరం నుంచి పాపం వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. మీరే ఆలోచించండి ఎంత ఫ్రస్ట్రేటెడ్ అయ్యి ఉంటారో వాళ్ళు. మనం ఊరికే విసుక్కుంటాం కానీ వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుందో ఇంట్లో ఉండి. సో పాపం వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పనుల్ని అప్పచెప్పి ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మనకి ఈ విధంగా కస్టర్డ్కి ఫ్రూట్స్ అనేది రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 అన్ అవర్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడున్న కండిషన్లో మనము ఓవర్ కూలింగ్ చేసుకోని అవసరం లేదు. సో నేను ఇక్కడ 1/2 అన్ అవర్ మాత్రమే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. 1/2 అన్ అవర్ తర్వాత నేను కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసానండి. చూడండి మనకి కస్టర్డ్ అనేది ఎంత చక్కగా జెల్లీగా అంటే అప్పుడే తోడుకుంటున్న పెరుగులాగా చక్కగా మంచి కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని ఫ్రూట్స్లోకి వేసుకోవాలి. ఫ్రూట్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి ఇప్పుడు ఇందులోకి నేను కస్టర్డ్ని వేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు ఈ కస్టర్డ్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే నచ్చితే కనుక మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో తెలపండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడాని కోసం దానిమ్మ పప్పుల్ని వేసుకుంటున్నాను. అలానే పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా వేసుకొని చల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే మన సమ్మర్ స్పెషల్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ చల్లగా చాలా టేస్టీగా తినడానికి రెడీ. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.